హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. టీఎస్ ఎంసెట్ 2024 బైపీసీ కౌన్సిలింగ్లో భాగంగా మనం మీకు వచ్చిన ర్యాంక్కి ఎలాంటి కాలేజెస్ రావచ్చు అని వీడియోస్ చేస్తున్నాం కదా. ప్రీవియస్ వీడియోస్ కొన్ని ఓసీ పరంగా చేసాం. ఇప్పుడు బీసీఏ కేటగిరీ పరంగా 20,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చే కాలేజెస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొకటి, ఈ కాలేజెస్ 19,000 ర్యాంక్ క్లోజ్ అయినవి ఉంటాయి, 2,000తో క్లోజ్ అయినవి ఉంటాయి, 5,000తో క్లోజ్ అయినవి ఉంటాయి, 10,000తో క్లోజ్ అయినవి ఉంటాయి. 2,000తో క్లోజ్ అయిన కాలేజ్ 19,000కి రావాలి అని ఉండదు. కానీ అందుకని మనం అప్రాక్సిమేట్గా చెప్తున్నాం. ఇవన్నీ కూడా పెట్టుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాం. అండ్ ఇండివిజువల్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మనం మన ఛానల్లో చేస్తాము. ఓకేనా? ఇక వివరాలకు వెళ్ళగా, గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, JNTUH కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, JNTUH కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సెల్ఫ్ ఫైనాన్స్, GPR కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, పాలమూరు యూనివర్సిటీ, KU కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, శాతవాహన యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, అనురాగ్ యూనివర్సిటీ, CMR కాలేజ్, గురునానక్ ఇన్స్టిట్యూషన్స్, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మసీ, శ్రీ ఇందు మల్లారెడ్డి ఫార్మసీ కాలేజ్, తీగల కృష్ణారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మరి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మసీ. ఇవి 20,000 25,000 కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? అండ్ ఎన్ని కుదిరితే అన్ని ఎక్కువ కాలేజెస్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంజనీరింగ్ ఎంపీసీ పరంగా కౌన్సిలింగ్ చాలామంది ఇబ్బంది పడ్డారు స్టూడెంట్స్. సో మీరు అలా ఇబ్బంది పడొద్దు. మ్యాక్సిమం నా సజెషన్ చెప్తున్నా కదా, ఒక 70 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓన్లీ బీ ఫార్మసీ కావాలనుకుంటే ఈ లిస్ట్ ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ బ్రాంచెస్ ఏమున్నాయని కూడా మనం ఒక డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు మన ఛానల్ చూస్తే వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఒక ఫుల్ ప్యాక్ కౌన్సిలింగ్కి రెడీ అవ్వచ్చు. ఓకే? మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు పింక్ చేయండి. నా నెంబర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, మెయిల్ ఉంది. మీకు ఎక్కడ పాసిబుల్ అక్కడ మేము మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.